ఇందాకేదో ఆతృతతో ముద్దు పెట్టుకున్నావు కానీ నిన్నిలా ఫోన్లో చూస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావు బావా. నీ కన్నుల్లో కాంతి నా కంటికి కనపడుతుంది. నీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. నీకు ఇంకా ఇంకా దగ్గరగా ఉండాలనిపిస్తుంది. నీ శ్వాసతో మొదలైన వేడి సెగలు ఇంకా నా మనసుని ఉసిగొలుపుతున్నాయి బావా. నా కొడుకు కోడలు పైన ఎక్కడున్నారో ఎవడో తెలియదు కానీ వసుంధర కోసం ఐరేంద్రి చేస్తున్న త్యాగం చూసి ఎంత సంతోషపడుతున్నారా రే. చూస్తున్నారా? ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని కంకణం కట్టుకుని ఐరేంద్రి ఆ శ్మశానంలో వెళ్ళి కూర్చుంటే అక్కడున్న దయ్యాలన్నీ దండెత్తి ఈ నక్షత్రాన్ని పట్టుకున్నట్టున్నాయి. ఆ మురళిగాడిని చూస్తే పట్ట పట్ట పట్టమని పళ్ళు కొరికేసేది. ఇప్పుడు వాడిని అని ముద్దాడేస్తోంది. ఒసే నక్షత్ర, ఏమైంది నీకు? ఆ మురళిగాడి పతనానికి ఒక్క పూట ప్లాన్ చేయకపోతేనే 2 పూటలా భోంచేసేదానివి కాదు. ఇప్పుడు ప్రతి క్షణం వాడి పేరు స్మరిస్తున్నావేమిటే పిచ్చిమోహమా అని. ఎందుకు కాంతమ్మ బామ్మ అలా అరుస్తావు? వీలైతే సాటి మనిషిని ప్రేమించు, లేదంటే మా ప్రేమని గౌరవించు. ఒసే అర్ధకారపు నక్షత్రమా, మీ అమ్మక్కడ శ్మశానంలో దీక్ష చేస్తుంది. నువ్విలా చేస్తున్నావని దానికి తెలిస్తే అదక్కడి నుంచి పొర్లుకుంటూ దండాలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది. ప్రతి విషయంలో భుజం తట్టే మా అమ్మ ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోయి బావని నాకు దగ్గర చేసింది. మా బావని పట్టు వదలకుండా పట్టుకోవడమే నా పని. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు నేనేం చెయ్యనే? మీ అమ్మ వచ్చి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలే? చెప్పు. వసావ్ వసావ్, నా వైపు చూడవే ఒకసారి. ఏం చేస్తున్నావే నువ్వు? నా బావ నాకు సరైన ఈడు జోడా అని చెక్ చేయబోతున్నాను. కాంతమ్మ బామ్మ చూడు ఎంత ముద్దుగా ఉన్నామో. ఆ దరిద్రాన్ని నాకు మాత్రం చూపించకు, నీకు దండం పెడతాను. అయినా ఆ మురళిగాడు మనకు శత్రువే. కాంతం, బావని పట్టుకొని వాడు వీడు అంటావేంటి? తను నాకు కాబోయే భర్త. అమ్మో 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 అమ్మో. ఒసే నక్షత్ర, ఏంటే ఆ మురళిగాడి మీద ఏవేవో కవితలు కూడా రాసేసినట్టున్నావేంటే? ఐ లవ్ యూ డా. ఈ డా అంటే ఐ లవ్ యూ డార్లింగ్ బావా. ఎంత పని చేస్తున్నావే నక్షత్ర. ఈ ఫోటో గాని మీ అమ్మమ్మ చూసిందనుకో, వాణ్ణే వంశీ అనుకుని నీ మెళ్ళ 3 ముళ్ళు వేయించదు. ముందా ఫోన్ ఇటే నక్షత్ర. బావా నా హృదయంలో, నా ఫోన్లో ఉండడం తప్ప ఇంకెక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు చెప్తే వినేలా లేవు గానీ ఆ ఫోన్ వదలమన్నా. ఇవ్వమంటూ కాంతమ్మ బామ్మ వదలమన్నా. వదలకండి. మామ్, వచ్చేసావా ఐరేంద్రి? ఏంటి బేబీ నువ్వు చేస్తున్న పని? కాంతంతోనే, మన కాంతంతోనే గొడవ పడుతున్నావా? ఇప్పటికైనా అర్థమైందా? నువ్వైనా చెప్పు మామీ కాంతమ్మ బామ్మకి. నా బావని నాకు దక్కనివ్వకుండా నా నుంచి దూరం చేయాలనుకుంటుంది. షట్ అప్ బేబీ. అయినా నువ్వేంటి మామ అప్పుడే వచ్చేసావు? ఆ వసుంధరకి ఆ మురళిగాడికి పెళ్లి జరిగేంత వరకు రాకూడదనుకుందే మీ అమ్మ.
కానీ మధ్యలో ఆ మురళీగాడు ఉన్నాడు కదా, నిన్ను ఎగరేసుకొని పోవాలని చూస్తుంటే మీ అమ్మ అక్కడుండి ఏం చేస్తుంది? నీకు బట్టిన దయ్యాన్ని విడిపించడానికే మీ అమ్మని ఇక్కడికి పిలిపించా. అంటే కాంతమ్మ బామ్మ, ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు తెలియాల్సింది నా ప్లానా నీ ప్లానా అన్నది కాదు, నీ ప్రేమ వ్యవహారం. అయినా అసలు ఆ మురళీగాడితో రాసుకు పూసుకు తెగ తిరిగేస్తున్నావేమిటే? చెప్పాను కదా బామ్మ, నేను తనని ప్రేమిస్తున్నాను. ఆయన్నే నేను పెళ్లి చేసుకుంటాను. బేబీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ మురళిగాడు నీకు బావేంటే? వాడు మనకి శత్రువు. నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారమే ఆ మురళిగాడితో వసుంధర పెళ్లి చేసి వసుంధర జీవితాన్ని నాశనం చేయబోతున్నావు. తను మురళి అయినా వంశీ బావ కాకపోయినా తను నా మనసుకి నచ్చినవాడు మామ. నేను తనని ఇష్టపడుతున్నాను. నువ్వు రాకపోయినా నేను తననే పెళ్లి చేసుకునేదాన్ని. పొద్దున్న నుంచి ఇదే వరుస ఐరేంద్రి, దీని సంగతి ఏంటో అర్థం కావట్లేదు. ఇదిగో, ప్రేమికుల్ని విడదీయడం ఎంత కష్టమో తెలుసా నీకు? అది వంశీ వసుంధర విషయమైనా మురళీ నక్షత్ర విషయమైనా కూడా ఇంతే సంగతి. నాకిది నచ్చలేదు కాంతం, ఇది నాకు నచ్చలేదు. నక్షత్రని నేను లేని టైం చూసి ఆ మురళిగాడు దీనికి ఏదో మందు పెట్టేసినట్టున్నాడు. వాణ్ణి ఊరికే వదిలిపెట్టను. అమ్మా, ఆ మురళిగాడు చేసింది మాయో మందో కాదు, మతం ఎక్కించాడు దీనికి. మతం మత్తులో ఉంది ఇది. నక్షత్రకు బట్టిన ఆ మదం మత్తుని ముందు మనం దించాలి. అసలేం జరుగుతుందో నాకేం తెలియట్లేదు. బేబీ, నువ్వు మాత్రం ఆ మురళిగాడిని ప్రేమించడానికి వీల్లేదు. వాడి చావు మన చేతుల్లోనే రాసిపెట్టుంది. బేబీ, ఆ మురళిగాడిని మర్చిపో. చూడు మామ్, నేను తన్ని ప్రేమిస్తున్నానని, తనకి తోడుగా ఉంటానని నేను మాటిచ్చాను. అయిపోయింది. తనతోనే నా జీవితాన్ని పంచుకుంటాను, ఎవ్వరడ్డొచ్చినా సరే. బేబీ, ఏంటి కాంతం, దానికి ఏమైంది? మనం ఇప్పుడు ఏమీ చెయ్యలేం. ముందు మనం అనుకున్న పథకం ప్రకారమే ఆ వసుంధరకి తగిన శిక్ష వెయ్యాలి. మురళిగాడికి ఆ వసుంధరకి పెళ్లి చెయ్యాలి. ఎన్నాళ్ళు మనం ఎన్ననుకున్నా నీ కూతురు ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? ఇప్పుడు అందరి దృష్టిలో ఆ మురళీగాడే వంశీబాబు. వీళ్ళిద్దరూ ఇట్ట దిగిన ఫోటో బంధుమిత్ర వర్గాల వారు చూస్తే ఇంకేమైనా ఉందా ఐరేంద్రి? కాంతమ్మా, వసుంధర కూడా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పింది ఐరేంద్రి. ఎందుకో తెలుసా? ఆ వసుంధర ఇక్కడి నుంచి వంశీని కూడా తీసుకెళ్లిపోవాలని ప్రయత్నం చేస్తోంది. హలో, ఐఎమ్ చిట్టి, టెడ్డీ రోబో. మీకేదైనా సహాయం కావాలా? బాగా కావాలి దిక్కుమాల రోబో బొమ్మ. నీకు వీలైతే ఇప్పుడే వెళ్ళి ఆ వసుంధరని పేకరుకి చంపేసి తీసుకురా. నో, నా కమెంట్లో అలా సెట్ చేసలేదు. నేను వసుంధర గారికి హాని తలపెట్టను. ఓహో, నువ్వు ఎందుకు పనికిరావని మాకెప్పుడో తెలిసిందే దిక్కుమాల బొమ్మ. పో ముందా, మూసుకొని వెళ్ళా. ఏంటి ఐరేంద్రి, నువ్వేం మాట్లాడటం లేదు? వసుంధర సంగతి ఏం చేసావు? మీరు అనవసరంగా ఆవేశపడి ఎక్కువగా ఊహించుకొని అధైర్యపడుతున్నారు. కానీ నా కూతురు పెళ్లి ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు కాంతం. వసేవ్ ఐరేంద్రి, ఇప్పుడు మనం వసుంధరకి ఫోన్ చేసి వంశీబాబు ఇక్కడున్నాడు రామ్మా అని అబద్ధం చెప్పినా ఆ వసుంధర నమ్మదు. నువ్వేం కంగారు పడకు కాంతం. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందే గ్రహించి అన్ని ఏర్పాట్లు చేసొచ్చాను. ఇన్నాళ్ళు వాళ్ళు వంశీబాబుని అడ్డు పెట్టుకొని ఆటలాడారు. మనం కూడా వాళ్ళకి నచ్చినట్టుగానే ఉన్నాం. కానీ పెళ్లి ముహూర్తం దాకా ఈ రహస్యం దాచాలనుకున్నాను. కానీ వాళ్ళు మనకు అవకాశం ఇచ్చేలా లేరు కాంతం. ఎలాగైనా ఆ వసుంధర మెళ్ళో తాళి కట్టించి తీరుతాను. కానీ
ఆ వంశీ ఎక్కడున్నాడో మనకు తెలియదు కదా ఐరేంద్రి. నీకు అంత శ్రమ అక్కర్లేదు కాంతం. నేను ఆల్రెడీ నా వాళ్ళని రంగంలోకి దింపేశాను. ఇక 2 రోజుల్లో వంశీ బాబు ఎక్కడున్నా సరే మనకి దొరుకుతాడు. నువ్వంత నిక్కచ్చిగా చెప్తున్నావుగా, ఈసారిగా నమ్మేస్తాలే. పైగా మధ్యలో ఉన్నది నీ కూతురు జీవితం ఇక్కడ. పదా బయలుదేరదాం రా. అంటే ఇప్పుడు వంశీబాబు ఎక్కడున్నాడో వీళ్ళకి కూడా తెలియదన్నమాట. సుచిత్ర మేడం కోరుకున్న కలగానే మిగిలిపోతుందని ముందే ఊహించే ఈ చిత్రపటాన్ని గీశారు చిత్రసేన్ గారు. ఇందులోనే తెలుస్తుంది మా జీవితాలు ఏ విధంగా ముడిపడతాయి. వంశీ సార్, మీకు వినపడుతుందనుకుంటున్నాను. చలనం లేని బొమ్మలు గీసి చిత్రసేన్ గారు మన పెళ్లి చేశారు. మీరు స్పృహలోకి వచ్చినా ఈ పెళ్లి మరొకరితో జరుగుతుందేమో. అమ్మా వసుంధర, నన్ను మాట్లాడినివ్వండి చిత్రసేన్ గారు. మీరు మామూలుగా ఉన్నా నా మాట ఎప్పుడు వినేవారు కాదు. ఇప్పుడు నేను చెప్తోంది అర్థం చేసుకోండి వంశీ సార్. మీరు కోలుకుంటే సుచిత్ర మేడం గారికి మిమ్మల్ని అప్పగించి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇంట్లో మీరున్నా, మీతో మేమున్నా వాళ్ళ ముందు ఇలా బయటపడే సాహసమే చేయలేము. ఈ పెళ్లి మురళి గారితో జరగాలని కాంతం, నానమ్మ, ఐరేంద్రి, నక్షత్ర ప్రయత్నిస్తున్నారు. మీరు లేరు అన్న ధైర్యంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు వంశీ సార్. సుచిత్ర మేడం మురళి గారిని మారిపోయిన తన కొడుకు అనుకుంటున్నారు. కానీ ఆ మురళి గారినే మార్చేసిన తన కొడుకు ఇలా చలనం లేకుండా పడున్నాడు అని ఆవిడికి తెలియదు. బాధను ఓర్చుకుంటూ ఇక బతకడం నా వల్ల కాదు వంశీ సార్. మీరు స్పృహలోకి వచ్చి లేచి నిలబడండి. ఇచ్చిన మాట ప్రకారం కాకర్ల వంశీకృష్ణను ఈ ఇంటికి దగ్గర చేసి నేను వెళ్ళిపోతాను. వసుంధర, ఎందుకమ్మా అంత బలహీనపడి మాట్లాడుతున్నావు? వంశీ చాలా బాధపడతాడు. నా వంశీ సార్ బాధపడరు చిత్రసేన్ గారు. నేనంటున్న మాటలన్నీ విని పౌరుషంతో ప్రేమించిన ఆయన గుండె ఎగిసిపడాలి. కోపంతో ఆయన చెయ్యి మునుపటిలా బిగుసుకుపోవాలి. కసితో చలనమొచ్చి పైకి లేవాలి. ఈ రకంగా ఆయన ఇబ్బంది పెడుతున్నావా వసుంధర? ఉక్కు కవచంగా నా చుట్టూ ఉన్న మనిషి ఇలా పడిపోతే కష్టాల్లో పడి కొట్టుకుంటున్నా నన్ను కాపాడడానికి ఎవరొస్తారు అని వంశీ సార్తో మొరపెట్టుకుంటున్నాను. అపర్ణ మేడంకి మాటిచ్చాను వంశీ సార్, నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతానని. కానీ నా మాట పూర్తి కాకముందే ముంచుకొస్తున్న ముహూర్తం. ధైర్యంగా వెళ్ళిపోదామనుకున్న నాకు సంకెళ్ళు వేస్తున్న మీ కుటుంబం, అర్థం కాని అమాయకత్వంతో ఆగిపోయే అమాయకపు ప్రజలు, మరొక వైపు ఇవన్నీ చూసి వీటిని సహించే శక్తి నాకు లేదు. మీ దగ్గర ఉద్యోగం నేనెప్పుడో మానేశాను వంశీ సార్. కానీ మిమ్మల్ని ప్రేమించటం మాత్రం మానలేదు.
నా బాధ్యతలు పూర్తి చేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ ఆ జోగేంద్ర గాడికి భార్యనై వెళ్లాల్సి వస్తుందని పెద్దమ్మ గారు నిర్ణయించేశారు. అంత అదృష్టం మూట కట్టుకోవడం ఇష్టం లేకే నేను చచ్చిపోదామనుకుంటున్నాను వంశీ సార్. నేను చనిపోతే నా ఆయుష్తోనైనా మీరు స్పృహలోకి వస్తారేమో అన్న చిన్న ఆశ. వచ్చేయండి సార్. అమ్మా వసుంధరమ్మ, ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? నన్ను ప్రేమించిన మనిషి చిత్రసేన్ గారు నేనేం చెప్పినా ప్రేమగానే తీసుకుంటారు. ఆ ధైర్యంతోనే నిజం చెప్పేస్తాను. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? వంశీ సార్ ఇలా నిర్జీవంగా పడునంత మాత్రాన మీరు ఓడిపోయినట్టా? మీ పెళ్లి ఎప్పటికీ జరగదనే? వంశీ సార్ ఇక స్పృహలోకి రాడని నువ్వే నిర్ణయించుకుంటున్నావా వసుంధరా? ధైర్యాన్ని కోల్పోతున్నాను చిత్రసేన్ గారు. ఆ తర్వాత ఏమైపోతానో నాకే తెలియడం లేదు. చూడమ్మా, ఈ చిత్రపటం చూడు. మీ ఇద్దరి పెళ్లి జరుగుతుందని నా మనసులో సంకల్పించుకుని గీసిన చిత్రపటం ఇది. ఈ పటం నీకివ్వడానికే నేను గీశానమ్మా. మీ పెళ్లి ఇలాగే జరుగుతుందని నాకు అనిపించింది వసుంధరా. ఈ చిత్రపటాన్ని చూసి నన్ను నమ్మమ్మా. మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. పెళ్లి జరుగుతుందని నాకు తెలుసు. కానీ వంశీ సార్తో నా పెళ్లి జరగాలంటే నేనింకా అర్హత సంపాదించాలని అపర్ణ మేడం గారు నిర్ణయించారు. ప్రేమించబడటం కంటే అర్హత ఇంకేముందమ్మా? మొదట చూడాలని కోరుకున్నది నిన్నే కదా. కాని నువ్వు ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతానంటున్నావు. వంశీ సార్ని ఏమని సమాధానపరచాలని వసుంధరా? నేను దూరంగా వెళ్ళాలనుకోవడం లేదు చిత్రసేన్ గారు. చచ్చిపోదామనుకుంటున్నాను. చచ్చేంత ధైర్యమే ఉన్నప్పుడు అందరికీ నిజం చెప్పేయాలన్న ధైర్యం ఎందుకు లేదమ్మా? వంశీ సార్ స్పృహలోకి వచ్చేదాకా ఈ ఇంట్లో వాళ్ళకు చూపించకూడదనే కదా మన ఉద్దేశ్యం. ఆయన క్షేమం కోరుకునే వాళ్లలో ఒక్కరు తగ్గినా ఆయన మీద భారం పడదంటావా వసుంధరా? రేపు ఉదయం నుంచి పెళ్లి పనులు మొదలవుతున్నాయి. అందరి ఆలోచనల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరంటే వసుంధర, రూపం మారిపోయిన మురళి మాత్రమే మెదులుతారు. ఈ సత్యం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు చిత్రసేన్ గారు. నిజాన్ని దాచడం నీ వల్ల కాదమ్మా వసుంధర. చూస్తూ ఉండండి, ఈ రోజు మెహందీ ఫంక్షన్లో నీ చేతికి మెహందీ పెట్టేది వంశీ సారే. వచ్చిన బంధువులు వంశీ సార్ గురించి తెలుసుకోవాలంటే ముందు నీ గురించి తెలుసుకోవాలి. నువ్వు నిజం చెప్పే వసుంధరా. నేను నిజం చెప్తే అలేఖ్య జీవితం కష్టాల్లో పడుతుంది చిత్రసేన్ గారు. తన జీవితాన్ని బాగుండేలా చేయడమే నేను పూర్తి చేయాల్సిన నా బాధ్యత చిత్రసేన్ గారు. ఇంకా సంకోచించకమ్మా. ఈ ముహూర్తానికి వచ్చి వంశీ సార్ నీ మెళ్ళో తాళి కడతాడు. తుది నుంచి మొదలు నీ చుట్టూనే ఉంటూ నిన్ను కష్టపెట్టాలనుకుంటున్న వాళ్లను మురళి వాళ్ల ఆట కట్టించి నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈసారి గెలిచేది మనమే. చలనం లేకుండా నిర్జీవంగా పడి ఉన్న వంశీ సార్ని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నారా చిత్రసేన్ గారు? ఈ చిత్రపటం చూశాక వచ్చిన నమ్మకంతో ఇలా చెప్తున్నానమ్మా. ఈ చిత్రపటం గీసింది ధైర్యం తెచ్చుకోవడానికి కాదమ్మా. మీ పెళ్లికి నేను నీకిచ్చే కానుక ఇదే. తీసుకో అమ్మా.